अब्दुर्रहमान आप साहब और मिलादार उलमा मिलकर जो है बहुत सालों से और टीडीपी में जो है काम कर रहे थे। फिलहाल 15 साल से ऐसी काम करते आए हैं। फिलहाल इस वक्त तक भी कोई नतीजा नहीं है हमारे लिए। फिलहाल जीएम गौस साहब ने जो है उन्होंने उलमा से मोहब्बत है, अल्लाह उनको जज़ा खैर दे, और उन्होंने जो है बड़ी मोहब्बत से बुलाया और बातचीत किया। उन्होंने समझाया कि उलमा एक आदमी मामूली आदमी उलमा के बारे में कुछ सोचता है। అందరికీ నమస్కారం। ముఖ్యంగా ఈ రోజు పార్టీలో చేరడానికి ఇచ్చేసినటువంటి ముస్లిం పెద్దలు మరి అందరికీ కూడా ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। మరి దీంట్లో చాలా మంది మరి పెద్దలందరూ వచ్చారు, ఎందుకంటే నాకు పూర్తిగా వాటి గురించి వలమాలు కాబట్టి, ఎందుకంటే పూర్తిగా గురువులు అంటే తెలుగులో గురువులు అంటారు, మరి కరెక్ట్గా ఉలమాలు కాబట్టి పెద్ద మనుషులు చాలా అంటే మసీదులు కానీ లేకుంటే వాళ్ళ మదర్సాలో కానీ లేకపోతే అన్ని చోట్ల మరి చాలా వర్క్ చేస్తూ ఎంతో నిబద్ధతగా ఉంటూ, అదేవిధంగా వాళ్ళ యొక్క మత ప్రాచుర్యం కోసం పనిచేస్తూ, వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళ యొక్క విశ్వాసం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు పార్టీ కోసం రావటం నిజంగా హర్షించదగ్గ విషయం। దీంట్లో జీఎం గౌస్ గారు చాలా ఎక్కువగా కీలక పాత్ర వహించారు। అదేవిధంగా మరి తబరీజ్ కానీ మిగతా వాళ్ళు కూడా వచ్చారు। మరి ఈరోజు రామసుబ్బారెడ్డి గారు ఈరోజు మరి వీళ్ళందరూ కూడా చేరడం నిజంగా చాలా గర్వంగా ఉందని భావిస్తూ, ముఖ్యంగా ఈరోజు వరకు మరి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒకటే మనవి చేస్తున్నా, మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మరి అన్ని రకాలుగా ఈరోజు కూడా ఈ మతము ఈ కులం అని చూడడంలా, కానీ అవతల పార్టీ ఈరోజు మరి వాళ్ళతో టైఅప్ అయిన పార్టీ ఏ కులం ఏ మతం అనేది ప్రతిదీ విభజిస్తున్న పరిస్థితుల్లో దేశంలో నిజంగా ఈరోజు అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే కులము మతం పేరు చెప్పి విభజించాలని చూస్తున్నటువంటి పార్టీలకు కానీ వాటితో టైఅప్ అయినటువంటి పార్టీలకు కానీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది।